హాయ్ అండి, ఈ వీడియోలో అయితే మనము దివీస్ ల్యాబ్, అశోక బిల్డర్స్, లారస్ ల్యాబ్ ఈ స్టాక్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టాక్స్ గురించి మీ వ్యూ కూడా చెప్పండి. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే మాత్రం కాదండి. ఇది ఓన్లీ పర్సనల్ వ్యూ మాత్రమే. మీ ఓన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రీసెర్చ్ మీరే చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు లారస్ ల్యాబ్ వచ్చేసి మనకి 2017, నేను ఫస్ట్ మంత్లీలో చూపిస్తున్నాను అండి మీకు ఈ స్టాక్. 2017లో లిస్ట్ అయిందనమాట. 2017 డిసెంబర్ 2016 ఈ స్టాక్ లిస్ట్ అయిందనమాట. మీరు గమనిస్తే ఇది April 20 పోస్ట్ కోవిడ్ తరువాత లైక్ ఎనీ అదర్ ఫార్మా స్టాక్ ఈ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసిందండి. మనకిది ఆల్మోస్ట్ అప్పట్లో మీకు 100 రూపీస్ నుంచి 700 వరకు ఈ స్టాకు పర్ఫామ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైము కరెక్షన్లో భాగంగా ఫార్మా అదర్ స్టాక్తో సంబంధం లేకుండా ఈ స్టాకు కంప్లీట్గా అంటే మోర్ దాన్ 50% వరకు ఈ స్టాకు కరెక్షన్ జరగటం జరిగిందండి. అంటే 723 నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి ఎక్కడి వరకు వచ్చిందంటే లో వచ్చేసి 278 వరకు వచ్చిందండి ఈ స్టాక్ లో వచ్చేసి. మళ్ళీ ఆ తర్వాత ఈ స్టాకు అప్వర్డ్ మూమెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూస్తే ఈ స్టాకు ఇది మంత్లీ బేస్ అండి. August 22లో టాప్కి ఇప్పుడు దగ్గరకు వస్తుంది ఈ స్టాక్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కంటిన్యూషన్గా April 23 నుంచి ఈ స్టాకు హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటా వచ్చిందనమాట. ఇది ఒక రోజులో జరగలేదండి, కంటిన్యూషన్గా హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటా వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక ఛానల్ని బ్రేక్అవుట్ చేసి ఈ బిగ్ క్యాండిల్ ఫామ్ అవటం జరిగింది. మీరు ఇదే టైంలో చూస్తే ఇక్కడ ఈ రెండు వాల్యూమ్స్ కూడా, ఈ రెండు వాల్యూమ్ స్టిక్స్ కూడా ఈ 2 వారాలు ఏదైతే ఉందో 2 నెలలు క్లియర్ కట్గా అబోవ్ యావరేజ్ వాల్యూమ్ కంటే పైనే ఫామ్ అయినాయండి. మీరు చూడండి, అది మీరు ఇక్కడ ఒక అబోవ్ యావరేజ్ లాంటి ఒకటి తీసుకున్నారనుకోండి, అబోవ్ యావరేజ్ కంటే కూడా పైనే ఫామ్ అయిందనమాట. అందుకని దీంట్లో వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఉంది, ప్రైస్ స్ట్రెంగ్త్ కూడా రెండూ ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ స్టాక్ ఈ ప్రీవియస్గా ఎక్కడ నుంచి అయితే లాస్ట్ కంటిన్యూషన్ ఫాలో అవుట్ ఉంది కదండి, అరౌండ్ 575-600 దగ్గర నుంచి కంటిన్యూషన్గా ఈ 275 వరకు పడిపోయింది అనమాట. మళ్ళీ ఇదే లొకేషన్కి వచ్చినప్పుడు కొంత రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసిద్ది డెఫినెట్గా ఈ స్టాక్. కాబట్టి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ని ప్లాన్ చూసుకొని నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అన్నీ వర్కౌట్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఈ స్టాక్ మళ్ళీ బ్రేక్అవుట్ అవటం కూడా స్టాక్ ఇక్కడ ఈ మంత్లీ దగ్గర కనుక ఒక మంచి పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే డెఫినెట్గా ప్రీవియస్గా ఉన్న లైఫ్ టైం హైని ఛాలెంజ్ చేసి దాన్ని మించి కూడా మళ్ళీ ఈ స్టాకు కొత్త హైట్స్కి వెళ్ళటానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి, మీ ఓన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రీసెర్చ్ మీరే చేసుకోండి. విషయం ఏంటంటే మన పెట్టగానే స్టాక్ అయితే పరిగెత్తదండి. ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది అనమాట. కొన్ని స్టాక్స్ స్పీడ్గా వెళ్తాయి, కొన్ని స్టాక్స్ స్లోగా వెళ్తాయి. ప్రతి స్టాక్ ఒక బిహేవియర్ ఉంటుంది అనమాట. అట్లాగే మనం కూడా ఎక్కువ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మనం వేరే బిజినెస్లో ఎందుకైతే ఎట్లయితే ఓవర్ నైట్లో మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి రావు అని మల్టిపుల్ రిటర్న్స్ రావు అని ఎట్లా అనుకుంటామో స్టాక్ మార్కెట్లో కూడా అంతే. మీకు ఓన్లీ పెట్టగానే డబుల్ అవ్వటం కానివ్వండి, మల్టిపుల్ ఇయర్స్లో మల్టిపుల్ అవ్వటం కూడా జరగదు. కొన్ని స్టాక్స్ డికేడ్స్ కూడా మూవ్ అవ్వవు, అవి అంతే, అవి ఏం చేయవు. ఇంకా మీరు ఏం చేసినా కూడా స్టాక్స్ నడవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించాలంటే జస్ట్ క్విక్ గ్లాన్స్లో చూపిస్తాను చూడండి. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి మీరు చూడండి ఆల్మోస్ట్ ఒక 10 years ఒకే బ్లాక్లో ఉండిపోయింది. మీకు ఇక్కడ చూడండి 2009 నుంచి 19 వరకు ఒకే బ్లాక్లో ఉండిపోయింది. మీకు అట్లాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మీకు అట్లాగే ఒకే దాంట్లో ఉండిపోయింది చూడండి మీకు. సో ఎంత పెద్ద స్టాక్ అయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే అంత తేలిక కాదండి, చాలా టైం పడుతుంది అనమాట. బట్ కాకపోతే మనం చూస్ చేసుకున్న స్టాక్ కరెక్ట్ స్టాకా కాదా, దానికి అంత వర్త్ ఉందా లేదా అనేది మాత్రం ఎవరి పర్సనల్ ఒపీనియన్లో వాళ్ళు
చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరో చెప్పారని మాత్రం ఏది చేయడానికి మంచిది కాదండి. ఎంతో కొంత మన ఓన్ అనాలిసిస్ రీసెర్చ్ కూడా ఉండటము మనకి అవసరం అన్నమాట. సో ఇది లారస్ ల్యాబ్ సంబంధించి సిచ్యువేషన్ అండి. మనకు అట్లాగే మీరు దివీస్ ల్యాబ్ అని కూడా ఉంది అనమాట. సో దివీస్ ల్యాబ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ బెట్, ఎవరు పెట్టుకున్నా కానీ ఇది లాంగ్ టర్మ్ బెట్టేనండి. మనకి లాస్ట్ టైం కరెక్షన్ ఇది సేమ్ ఇట్లాగే 21లో కరెక్షన్ వచ్చిందండి ఈ స్టాక్లో వచ్చేసి. ఈ 21లో కరెక్షన్ వచ్చినప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఇది 5,000 నుంచి 5,500 నుంచి 2,500 అంటే ఆల్మోస్ట్ 50% ఈ స్టాక్ కరెక్షన్ అయింది అప్పట్లో కూడా. సో మళ్ళీ ఈ 50% ర్యాలీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కంటిన్యూషన్గా 1 2 3 4 5 6 7 8 మంత్స్ నుంచి ఈ స్టాక్ కంటిన్యూషన్గా పైకి వెళ్తూనే ఉందన్నమాట. ఈ స్టాక్ని ఇప్పుడు నేను చూస్ చేసుకోవడానికి, అనాలిసిస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఓన్లీ చార్ట్ రీడింగేనండి. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఎవరి ఓన్ అనాలిసిస్ రీసెర్చ్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు కనుక ఫార్మా ఇండెక్స్ చూసినట్లయితే ఈ ఫార్మా ఇండెక్స్ ఈ హైలో ఫార్మా ఇండెక్స్ లైక్ ఆటోమొబైల్ లాగా ఫార్మా కూడా మధ్యగా వెళ్ళిందండి. ఈ ఏరియాలో ఏంటంటే కొంతకాలం క్రితం నేను చూసినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లో ఫాల్ వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు కనుక మళ్ళీ ఈ ప్రీవియస్ ఉన్న హైట్ని ఛాలెంజ్ చేయడానికి ఇది ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. మీరు వీక్లీ చూసారంటే 2 వీక్స్ విత్ గ్యాప్ అప్లో స్టార్ట్ అయింది ఇండెక్స్. అట్లాంటప్పుడు ఇండెక్స్ ప్రీవియస్ హైట్ని ఛాలెంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకో ఆల్రెడీ హైట్లో ఉన్నదే ఎక్కువగా లీడ్ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట. అంటే పరిగెత్తే గుర్రం మీద పెట్టాలంటారు కదా. సో అట్లా మీరు చూస్తే ఇక్కడ మంత్లీ వైజ్గా ఈవెన్ దివీస్ ల్యాబ్ కూడా కంటిన్యూషన్గా వెళ్తూ ఉంది, ఇంకా వెళ్ళటానికి కూడా ట్రై చేస్తూ ఉంది ఇక్కడ మీకు. అది ఈవెన్ మీరు వీక్లీ బేసిస్లో చూసుకున్నా కూడా ఈ స్టాక్ ఇక్కడ ఒక పర్టికులర్ దాంట్లో మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఒక బాక్స్లో స్టక్ అయి ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ బాక్స్ కనుక బ్రేక్అవుట్ అయ్యిందే అనుకోండి, ఫర్దర్గా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది ఇండెక్స్ హైట్లోకి వెళ్తుంది, లైఫ్ టైం హైలో దగ్గరలో ఉంది. అట్లాగే దివీస్ ల్యాబ్ లైఫ్ టైం హైలో ఉందన్నమాట. మనం ఒక్కొక్కసారి ఆ సెక్టర్లో ఏం జరుగుతుందో ఆ సెక్టర్లో ఉన్న టాప్ లీడర్స్ని ఎంచుకోవటం కూడా ఒక ఇంపార్టెంట్ అండి. మనం ఏ స్టాక్ పడితే ఆ స్టాక్లో పెడతాను కూడా వీల్లేదు. అది ఈ దివీస్ ల్యాబ్ అనేది కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి 10, 15, 20 ఏళ్ళ బట్టి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు. సో కంటిన్యూస్గా వెళ్తున్నారు అంటే వీళ్ళ బిజినెస్కి కాంపిటీషన్ తక్కువ ఉందన్నమాట. అందుకని వీళ్ళకి బాగా కలిసి వస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీ అండి, అశోక బిల్డ్కాన్ అనమాట. సో ఇది కూడా చార్ట్ రీడింగ్ ఏనండి, నేనేమి ఇక్కడ రికమెండేషన్ చేయట్లేదు దీన్ని. మీరు ఇక్కడ చూస్తే ఈ స్టాక్ కూడా మనకి 2018లో టాప్ అయ్యి ఆ తర్వాత కరెక్షన్ జరిగిందండి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%. మీరు ఇక్కడ చూస్తే ఇది కరోనా టైంలో ఈవెన్ 50 రూపీస్ కంటే బిలో పడిపోయింది, ఆల్మోస్ట్ 196 నుంచి అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక బేస్ లైన్ని ఫామ్ చేస్తూ ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ స్టాక్ వచ్చేసి మనకి ఇప్పుడు రీసెంట్ బ్రేక్అవుట్ దీంట్లో కనుక మీరు గమనిస్తే ఒక్క నిమిషం. సో మీరు రీసెంట్ బ్రేక్అవుట్ గమనిస్తే June 24లో అయిందండి. ఈ రీసెంట్ బ్రేక్అవుట్ వచ్చేసి June 24లో అయిందనమాట. ఆ తర్వాత రీటెస్ట్ చేయడానికి ట్రై చేసింది 2 months, కానీ ఫర్దర్గా కిందికైతే రాలేదండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి రీటెస్ట్లో అన్నీ కిందికి రావండి, ఒక్కొక్కసారి అక్కడ నుంచి ఆ పైనుంచి పైకే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. యాక్చువల్గా లాస్ట్ క్వార్టర్ వీళ్ళ రిజల్ట్స్ అంత బ్రహ్మాండంగా కూడా ఏమీ లేవు. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక మంచి పైప్ లైన్ ఉందన్నమాట, ఆర్డర్ బుక్ ఫండమెంటల్గా చూసినా కూడా. అదిగాక మీరు ఇక్కడ గమనించారంటే ఈ వెళ్ళిన వాల్యూమ్ స్ట్రెంగ్త్తో పైకి వెళ్ళిందండి. సో ఇంత స్ట్రెంగ్త్తో వెళ్ళినప్పుడు అంత త్వరగా కిందికి రావడానికి కూడా ఛాన్స్ తక్కువ ఉండిద్ది. కానీ అట్ ద సేమ్ టైము దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మనం వీక్లీకి స్విచ్ అయితే ఈ బాక్స్ ఏదైతే క్రియేట్ చేసిందో ఈ బాక్స్ బ్రేక్ అవ్వనంతసేపు మనకి కొంచెం కష్టమేనండి మార్కెట్లో మూమెంట్ రావడం దీనికి. సో ఈ బాక్స్ నేను మామూలుగా క్యాలిక్యులేట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ అయింది 284, ఇక్కడ బాటమ్ అయింది అరౌండ్ 211. సో టోటల్గా ఒక 75 రూపీస్ మీకు ఈ బాక్స్ రేంజ్ ఉందన్నమాట.
సో ఎప్పుడైతే ఈ బాక్స్ ఏ సైడ్ అయితే బ్రేక్అవుట్ అవుతుందో, పైకి బ్రేక్అవుట్ అయిందనుకోండి 280 + 75 రూపీస్ మనం కలుపుకోవాలి. బ్రేక్ డౌన్ అయిందనుకోండి 211 - 75 మనం కలుపుకుంటే ఆ బాటమ్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, లేదా టాప్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్గా సింపుల్ బాక్స్ అనాలిసిస్ అనమాట. వెరీ షార్ట్ టర్మ్ చూసుకునే వాళ్ళు, మొమెంటమ్ ట్రేడింగ్ వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. నేను ఇందులో చెప్పిన స్టాక్స్ ఏవి కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇది నా పర్సనల్ వ్యూ మాత్రమే. మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.